అమ్మయ్యా, సమయానికి ఈరోజు శ్రావణి బండిచ్చింది. అవును, నేను కోర్టులో కనిపిస్తే నేను తన కోసమే వచ్చాననుకుంటారేమో. ఒక లా స్టూడెంట్ లాగా కేసును ఎలా డీల్ చేయాలో నేర్చుకోవడానికి వచ్చానని గట్టిగా చెప్పాలి. రుద్ర సార్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకేం తెలియడం లేదు. కాసేపట్లో తను కోర్టులో హాజరవ్వాలని తెలిసి కూడా తనకేమవుతుందోనని ఆలోచించకుండా తను తీర్చుకోవాల్సిన బాధ్యత గురించి ఆలోచిస్తున్నారంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. అసలు నేను ఎలా ఉంటారో ఎవరో ఏంటో తెలియని రాజకుమారుణ్ణి గొప్పగా ఊహించుకుంటున్నాను. కానీ రుద్ర సార్ కూడా రాజకుమారుడి కంటే తక్కువేం కాదు. ఇందాకటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు సార్, ఊరికేనే. ఆ రాజకుమారుడు వేరు, రుద్ర సార్ వేరు. అయినా అగ్నిపర్వతానికి మంచు కొండకి తేడా ఉంటుంది. Hey, coming. నా పర్సనల్ ఇష్యూ కారణంగా కోర్టు వారిని ఇబ్బంది పెట్టి కోర్టు టైం వేస్ట్ చేసినందుకు క్షమాపణ కోరుకుంటున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, పర్సనల్ ప్రాబ్లమ్స్ని ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్గా మార్చేసిన యంగ్ లాయర్ గారు క్లయింట్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేస్తారో తెలియడం లేదు. అనవసరమైన వాదనలకు చోటివ్వకుండా త్వరగా తీర్పును వెల్లడించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఇరు వర్గాల వాదన వినకుండా తీర్పును వెల్లడించమంటారా? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. డిఫెన్స్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మొదటిగా నేను రుద్రప్రతాప్ గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. రుద్రప్రతాప్, రుద్రప్రతాప్, రుద్రప్రతాప్. మీరే మీ తమ్ముడిని చంపేశారనే నింద మీ మీద పడింది కదా, మరి ఎందుకు మీరెప్పుడు మీ తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం చేయలేదు? ఇప్పటి వరకు భాను మరణాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అందుకని ఇలాంటి సిచ్యువేషన్లో నా గురించి నేను ఎలా స్టాండ్ తీసుకుంటాను? సో పరిస్థితులు నన్ను మౌనం వహించేలా చేసే. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పరిస్థితులు కాదు, అతను చేసిన తప్పు అతనికి తెలుసు కాబట్టే తనని తాను రక్షించుకునే ప్రయత్నం చేయలేదు. ఆ విషయం అతని మొహంలో కనిపిస్తున్న గిల్ట్ ఫీలే చెప్తుంది యువర్ ఆనర్. గిల్ట్ అని మీరు అంటున్నారు, కానీ ప్రాణంగా ప్రేమించిన తమ్ముణ్ణి తనే చంపాడనే నిందని మోయలేని బాధ భారం అని నేనంటున్నాను. కోర్టు వారికి కావలసింది మనసులోని భావాలు భావనలు కాదు, సాక్ష్యాధారాలు. మీ క్లయింట్ నేరం చేయలేదనే ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? త్వరగా పదండి రుద్ర గారు, నా వల్ల మీకు లేట్ అయిపోయింది. కోర్టులో ఆర్గ్యుమెంట్ మొదలైపోయి ఉంటుంది. కంగారు పడకమ్మాయి, బ్రదర్కి ఏమీ కాదు. బ్రదరా? అదే బ్రదర్ అంటే ప్రేమ్ బ్రదర్. తనుండగా నాకు అసలు భయమే లేదు. కేసు నేనే గెలుస్తాను అంటున్నాను. గెలవాలంటే ముందు మీరు కోర్టులో ఉండాలి కదండి. ఉన్నాను కదా. ఇక్కడ కాదండి, అక్కడ కోర్టు సెషన్ లో ఉండాలి కదా. అవునవును, అక్కడ ఉండాలి కదా. ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి
కేసు స్టార్ట్ అయిందో లేదో చూడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. అయ్యో రుద్ర గారు, మీరేం పెళ్లికి రాలేదండి, ఇప్పుడు డ్రెస్ చేంజింగ్ ఏంటి? అదే మరేంటంటే అది నా సెంటిమెంట్ షర్ట్ ఉంది, అది వేసుకొచ్చేస్తాను. సెంటిమెంటా? పోనీ పిప్పరమెంటు. నువ్వు తొందరగా లోపలికి వెళ్ళమ్మా. త్వరగా వచ్చేయండి మరి. నీకన్నా ముందు నేనే ఉంటాను. వెళ్ళు. లోపలికి వెళ్దామా? ఐ నో సార్, కానీ ఫైల్స్లో ఉన్నవి అంతా నిజాలు అయిపోవు కదా. కొన్ని నిజాల్ని బయటికి రప్పించాలంటే కొన్ని ప్రశ్నలు వేయక తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సారీ యువర్ ఆనర్. మీరు చెప్పండి, రుద్రప్రతాప్ భానుని వాంటెడ్గా చంపాడని మీరెలా చెప్తున్నారు? వాంటెడ్గా చంపడం అంటే మా ఉద్దేశంలో ఆవేశంలో చంపేశాడని సార్. ఆవేశంలో చేసేది పొరపాటు అవుతుంది, కానీ కావాలని చేసింది కాదుగా. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అక్కడ పోయింది ఏ పెన్నో సెల్ ఫోనో కాదు, పొరపాటున జారి పడిపోయింది అనుకోవడానికి ఒక నిండు ప్రాణం. అది పొరపాటు ఎలా అవుతుంది? నా క్లయింట్ రుద్రప్రతాప్ ఆవేశం ఉన్నవాడే, కానీ ప్రాసిక్యూషన్ వారు మాత్రం ఇంకా ఆవేశంలో ఉన్నారు. ప్రతి పాయింట్కి అబ్జెక్షన్ లేవదీస్తే ఈ కేసు ఇక్కడే ఉంటుంది. హ్యావ్ సమ్ పేషెన్స్ సార్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సారీ యువర్ ఆనర్.